బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మాదాపూర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో మంటలు భారీ ఎత్తున ఎగిసిపడ్డాయి. 6 అంతస్తుల భవనంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మంటలను ఆర్పుతున్నాయి ప్రస్తుతం 4 ఫైర్ ఇంజన్లు. మంటలు రావడంతో పరుగులు తీశారు ఎంప్లాయీస్. ఇక బిల్డింగ్ లోనే ఉద్యోగులను బయటకు తరలించిన సిబ్బంది. మాదాపూర్ లో దట్టంగా పొగలు అలుముకున్నాయి. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన. ఇది సత్వా బిల్డింగ్ అంటూ ఉంటారు. మాదాపూర్ ప్రధానంగా మాదాపూర్ మెయిన్ ప్రైమ్ ప్లేస్ లో ఉంటుంది బిల్డింగ్. సో ఏం జరిగిందో ఏమో కానీ 6 అంతస్తుల బిల్డింగ్ లో ఉన్న పలంగా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో బహుశా అదొక సాఫ్ట్వేర్ కంపెనీ, నైట్ షిఫ్ట్ ఎంప్లాయీస్ కూడా ఇంకక్కడే ఉన్నారు. ఒక్కసారిగా పరుగులు తీశారు. అంతా కూడా హుటాహుటిన కిందికి దిగిపోయారు. 6 అంతస్తుల బిల్డింగ్ లో అంత పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో హైదరాబాద్ మాదాపూర్ జూబ్లీ హిల్స్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా దట్టంగా పొగలతో అలుముకున్నాయి. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన ఎంత దట్టమైన పొగలు అలుముకున్నాయనేది. బయట నుంచి 4 నుంచి 5 ఫైర్ ఇంజన్లు చాలా భారీ ఎత్తున అక్కడ సహాయక చర్యలు చేపడుతున్నాయి. ఆ మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. కానీ మంటలు మాత్రం ఇంకా అదుపులోకి రావడం లేదు. ఏం జరిగిందో ఏమోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే పక్కనే బిల్డింగ్స్ అన్ని కూడా ఆనుకొని ఉంటాయి కాబట్టి ఈ ప్రభావం పక్క బిల్డింగ్ల పైన కూడా పడే అవకాశం ఉంటుందా అనే భయాందోళనలో అక్కడ వాతావరణం నెలకొంది. ఫైర్ ఇంజన్లు మంటలారిపోయేటువంటి ఆ సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. మాదాపూర్లోని ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఈ రకంగా ఈ ఘటన చోటు చేసుకుంది. మీకు చూడొచ్చు అక్కడ కనబడుతోంది సత్వా అని రాస్తుంది. సత్వా బిల్డింగ్ ఇది చాలా పాపులర్. ఎంతటి భారీ ఎత్తున అక్కడి దట్టమైన పొగలు అలుముకున్నాయో చూడండి ఆర్టీవీ స్క్రీన్ పైన. ఒకసారి సంఘటనా స్థలంలో ఆ దృశ్యాలను చూసే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్ ప్రధాన కూడలైనటువంటి మాదాపూర్ ప్రైమ్ ప్లేస్ లో ఉన్నటువంటి ఈ బిల్డింగ్ 6 అంతస్తుల బిల్డింగ్ ఒక్కసారిగా మంటల దాటికి అగ్నికి ఆహుతైనట్టుగా మారిపోయింది. చూడొచ్చు మీరు అక్కడ విజువల్స్ కనబడుతుంది. ఏది మిగలలేదు. అది సాఫ్ట్వేర్ కంపెనీ సిస్టమ్స్ కానివ్వండి, డాటా మొత్తం కూడా ఈ అగ్ని కారణంగా, ఈ మంటల కారణంగా పూర్తిగా దగ్ధమైనట్టుగానే భావించాలి. ఏది కూడా మిగలలేదు. 6 అంతస్తుల బిల్డింగ్ పూర్తిగా కూడా అగ్నికి ఆహుతైపోయింది. అక్కడ పూర్తిగా గ్లాసెస్ మొత్తం కూడా బ్రేక్ అయిపోయాయి. ఇంకా కూడా అక్కడ మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. 4 ఫైర్ ఇంజన్లు అక్కడికి వచ్చి ప్రస్తుతం ఆ మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. సిస్టమ్స్ పూర్తిగా ధ్వంసమైపోయాయి. చైర్లు, ఇతర ఫర్నిచర్ పూర్తిగా అక్కడ అగ్నికి ఆహుతైపోయింది. అగ్ని మంటల్లో ఒక్కసారిగా అవన్నీ కూడా కాలిపోయి బూడిదైపోయాయి. కొన్ని కోట్ల నష్టం వాటిలో ఉంటుంది డెఫినెట్గా. అది చాలా పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ అన్నట్టుగా తెలుస్తోంది. అక్కడ చాలా భారీ ఎత్తున ఇతర సమూహాలు కూడా ఉన్నాయి, సముదాయాలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా దీని ప్రభావంగా భయాందోళన చెందుతున్నాయి. ఎందుకంటే ఆ మంటలు అక్కడి నుంచి వ్యాపించే అవకాశం ఉన్నట్టుగా అవంతా కూడా భయపడుతున్నారు. సో ప్రజెంట్ అయితే ఇక్కడ ఆ బిల్డింగ్ పరిస్థితి ఇది పూర్తిగా అగ్నికి ఆహుతైపోయిన సిచ్యువేషన్ కనబడుతోంది. ఉదయాన్నే తెల్లవారుజామున ఏం జరిగిందో ఏమో కానీ అందరూ ఎంప్లాయీస్ షిఫ్ట్లోనే ఉన్నారు, పనిచేస్తూ ఉన్నారు. సడన్గా మంటలు చెలరేగి 6 అంతస్తుల బిల్డింగ్ పూర్తిగా కూడా అక్కడ మంటల తాటికి పూర్తిగా కూడా కాలి బూడిదైపోయింది. గ్లాసెస్ బ్రేక్ అయిపోయాయి. ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా కూడా లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా కూడా ధ్వంసమైపోయింది. చైర్లు, ఫర్నిచర్ పూర్తిగా కాలి బూడిదైపోయాయి. కొన్ని కోట్లలో నష్టం వాటిల్లో ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శిల్ప అందిస్తారు. శిల్ప, ఏం జరిగింది? అసలు మంటలు ఎలా అక్కడ స్టార్ట్ అయ్యాయి? దీని కారణంగా ఎంత నష్టం వచ్చి ఉంటుంది? ప్రస్తుతం అక్కడ ఎంప్లాయీస్ ఎవరైనా ఆల్రెడీ షిఫ్ట్లో ఉండి ఉంటారు కాబట్టి వారికి ఏదైనా ఇబ్బంది పడ్డారా? వారికి ఏమైనా గాయాలయ్యాయా? రైట్, మాదాపూర్ లోని ఇన్ఆర్బిట్ మాల్ దగ్గర ఉన్న ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉదయం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఎవరికి కూడా ఏం అర్థం కాలేదు. ఈ సమాచారం అందుకున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది ఒక్కసారిగా రంగంలోకి దిగారు. 4 ఫైర్ ఇంజన్ల సహాయంతో అక్కడ మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా షార్ట్ సర్క్యూట్ కారణంగా అక్కడ ఈ అగ్ని ప్రమాదం జరిగిందని ఒకవైపు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఇప్పటికే నైట్ టైం ఎవరైతే నైట్ టైం వర్క్ చేస్తారో, నైట్ షిఫ్ట్ వాళ్ళు మాత్రం లోపల ఉన్నారు. అందులో 3 గాయపడినట్లు, ఒక్కరి పరిస్థితి మాత్రం విషమంగా ఉన్నట్లు ప్రస్తుతానికైతే తెలుస్తుంది. కానీ పూర్తి డీటెయిల్స్ మరి కాసేపట్లో రానున్నది. మొత్తం మీద ఒక్కసారిగా ఏదైతే పక్కన ఉన్నటువంటి భవనాలకు వ్యాపించకుండా ఇప్పటికే ఫైర్ ఇంజన్లు మొత్తం కూడా మంటలు అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకోవైపు లోపల ఉన్నటువంటి కంప్యూటర్స్ కావచ్చు, హార్డ్ డిస్కులు కావచ్చు,
వీటిని మొత్తం ఒకవైపు ప్రాణ నష్టం జరిగినప్పటికీ ఆస్తి నష్టం భారీగా జరిగినట్టు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే లోపల విలువైన సామాగ్రి ఉంటుంది. ఒకవైపు కంప్యూటర్స్ కావచ్చు, హార్డ్ డిస్క్ కావచ్చు, ఏదైతే సాఫ్ట్వేర్ కి సంబంధించినటువంటి మొత్తం కూడా ఆ లోపల ఉండడంతో అవి ఒక్కసారి మొత్తం అగ్నికి ఆగుతాయిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఇది ఒక్కసారిగా తెల్లవారుజామున కావడంతో ఎవరికి ఏం అర్థం కాలేదు. విషయం అందుకున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది 4 ఫైర్ ఇంజన్తో అక్కడ మంటలు అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంకా మంటలు అనేవి పూర్తి స్థాయిలో మంటలు అనేవి అదుపులోకి రాలేదు. ఏ సమయంలో ఈ ప్రమాదం జరిగింది? ఆ సమయంలో అక్కడ ఆఫీస్ లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు? వారంతా అక్కడ డ్యూటీలో ఉండి ఉంటారు కదా, బహుశా వాళ్ళకి ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? ఎటువంటి విధంగా వాళ్ళంతా కూడా ఒకసారిగా భయభ్రాంతులకు గురైపోయి పరుగులు తీయడం కానివ్వండి, ఎవరికైనా గాయాలయ్యాయా? రైట్, తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగినట్లు ఒకవైపు ప్రాథమికంగా తెలుస్తుంది. ఇంకోవైపు ఈ సమయంలో ఎప్పుడైతే మంటలు చెలరేగాయో వెంటనే అలర్ట్ అయిన ఎంప్లాయీస్ చాలా మంది బయటకు వచ్చారు. కానీ 3 మాత్రం అందులో ఇరుక్కుపోయినట్లు తెలుస్తుంది. ఆ 3 కాస్త గాయాలైన అండ్ ఇంకొకరు మొత్తం 4 అప్పుడు ఆ సమయంలో ఉన్నట్లు తెలుస్తుంది. 3 మాత్రం గాయాలైనాయి. కానీ ఒక్కరి పరిస్థితి చాలా విషమంగా ఉంది. ప్రస్తుతం ఆసుపత్రికి తరలించారు. ఎవరైతే గాయాలైన వారిని ప్రస్తుతం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మొత్తం ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఒక్కసారిగా మొత్తం కింద ఉన్నటువంటి ఏవైతే అంతస్తులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా బయటికి పరుగులు తీశారు. కానీ ఎవరైతే కొంతమంది మాత్రం ఇరుక్కుపోయారో వాళ్ళకి మాత్రం గాయాలయ్యాయి. దాదాపు ఎంప్లాయీస్ 100 పైగానే ఉంటారు. మొత్తం వాళ్ళందరూ ఎప్పుడైతే షార్ట్ సర్క్యూట్ చిన్నగా మంటలు వ్యాపిస్తున్నాయో, పొగలు వస్తున్నాయో ఆ సమయంలోనూ అలర్ట్ అయ్యి ఒక్కసారిగా అందరూ బయటకు పరుగులు తీశారు. కానీ కొంతమంది అందులో ఇరుక్కుపోయారు. ప్రాథమికంగా ఇప్పుడు అందులో 4 ఉన్నట్లు తెలుస్తుంది. అందులో 3 గాయపడినట్లు తెలుస్తుంది. ఒక్కరి పరిస్థితి మాత్రం విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం వీళ్ళందరినీ కూడా దగ్గరలో ఉన్నటువంటి స్థానిక హాస్పిటల్కి తరలించారు, చికిత్స అందిస్తున్నారు. మొత్తం మీద మంటలు కూడా మరి కాసేపు అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. పక్కనే మొత్తం కూడా సాఫ్ట్వేర్ భవనాలు ఉండటంతో వేటికి కూడా మంటలు వ్యాపించకుండా ఇప్పటికే పూర్తి స్థాయిలో ఒకవైపు ఫైర్ ఇంజన్స్ ఎక్కడికక్కడ మొత్తం చర్యలు చేపట్టారు. మొత్తం మీద 4 ఫైర్ ఇంజన్లతో ఎప్పుడైతే దాదాపు గంట నుంచి వాళ్ళు శ్రమిస్తున్నారని చెప్పుకోవచ్చు. గంట ఎంతమేర నష్టం వాటిల్లే అవకాశం ఉందంటే ఇక్కడ ప్రాణాపాయ పరిస్థితి నుంచి అయితే కొంత బయటపడే అవకాశం అయితే చాలా క్లియర్ కనబడింది. పరుగులు తీసారు, కిందికి వచ్చేసారు. కానీ అక్కడ అంత పెద్ద బిల్డింగ్ 6 అంతస్తుల బిల్డింగ్ కాబట్టి పూర్తిగా కూడా ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ అక్కడ నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. సో ఏ స్థాయిలో అక్కడ ఆ ప్రమాద తాటికి నష్టం వాటిల్లే అవకాశం ఉంది? రైట్, ఈ ప్రమాదంలో ఒకవైపు ప్రాణ నష్టం లేకపోయినప్పటికీ ఆస్తి నష్టం మాత్రం కొన్ని కోట్ల రూపాయల్లో ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది మొత్తం 6 crores బిల్డింగ్ కావచ్చు. మొత్తం ప్రతి ఫ్లోర్ లో కూడా విలువైన సామాగ్రి ఉంటుంది. ఒకవైపు సాఫ్ట్వేర్ కి సంబంధించినటువంటి ఏవైతే టూల్స్ ఉంటాయో, ఒకవైపు హార్డ్ డిస్క్ కావచ్చు, కంప్యూటర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయి. అదేవిధంగా ఫర్నిచర్. మొత్తం మీద 6 అంతస్తులు కూడా మొత్తం ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో అక్కడ ఉన్న సామాగ్రి మొత్తం ఒక్కసారిగా అగ్నికి ఆగుతుంది. మొత్తం మీద కొన్ని కోట్ల రూపాయల్లో ఈ ఆస్తి నష్టం జరిగి ఉంటుందని ఒకవైపు అంచనా వేస్తున్నారు. ఒకవైపు ప్రాణ నష్టం లేనప్పటికీ ఆ ఆస్తి నష్టం ఉండడంతో ఒక్కసారిగా అందరూ కూడా షాక్ గురయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెల్లవారుజామున కావటం ఏంటి, లేకుంటే ఎవరైనా వాంటెడ్ గా చేశారు అన్ని విషయాల్లో కూడా ఒకవైపు అక్కడ చేరుకున్నటువంటి పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. లేకుంటే షార్ట్ సర్క్యూట్ వల్ల ఇది అయిందా, లేకుంటే ఎవరైనా కావాలని ఏదైనా చేశారని కూడా అన్ని విధాలుగా అన్ని రకాలుగా ఎంక్వైరీ చేస్తున్నారు. మొత్తం మీద మరి కాసేపట్లో దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా రానున్నాయి. ఇప్పటికీ ప్రాథమికంగా మాత్రం షార్ట్ సర్క్యూట్ వల్లనే ఈ ప్రమాదం సంభవించినట్లు ఒకవైపు పోలీసులు అంచనా వేస్తున్నారు. ఎవరైతే గాయపడ్డారో వాళ్ళని మాత్రం ప్రస్తుతం స్థానికంగా ఉన్న ఆసుపత్రి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఒక పరిస్థితి మాత్రం క్రమంగా ఉన్నట్లు అర్థమవుతుంది. మనోజ్, శిల్పా, మొత్తం మీద హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మాదాపూర్లోని సత్వ బిల్డింగ్ లో ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ నిర్వహిస్తున్నారు. అయితే అక్కడ 6 అంతస్తుల భవనంలో ఒకసారిగా మంటలు చెలరేగాయి. అయితే మంటలకు గల కారణాలు ఏంటన్నట్టుగా కొంత అనుమానపడుతున్నారు. షార్ట్ సర్క్యూట్ అన్నట్టుగానే ప్రస్తుతం అనుమానిస్తున్నారు పోలీసులు. అయితే అక్కడికి చేరినటువంటి 4-5 ఫైర్ ఇంజన్లు కూడా పెద్ద ఎత్తున ఈ మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో ప్రాణాపాయం ఏం లేకపోయినప్పటికీ 2-3 అందరూ అక్కడ చిక్కుకొని కొంత అపస్మారక స్థితిలోకి గాయపడినట్టు తెలుస్తోంది. 2-3 ప్రస్తుతం అయితే హాస్పిటల్ చేర్చారు పోలీసులు. సో చాలా భారీ నష్టమే వాటిల్లింది. 6 అంతస్తుల భవనం కావడంతో అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఇతరాత్ర మొత్తం కూడా అగ్ని తాటికి కాలి బూడిదైపోయాయి. చాలా పెద్ద నష్టమే జరిగింది. ఒకసారి ఈ ఘటన తర్వాత హైదరాబాద్ మాదాపూర్, జూబ్లీ హిల్స్ ప్రాంతాలు ఒక్కసారిగా ఉలికి పడ్డాయి. తెల్లవారుజామునే కావడంతో ఉదయాన్నే లేచి బయటికి చూసేసరికల్లా పెద్ద ఎత్తున అగ్ని కారణంగా ఆ పొగలు కమ్ముకున్నాయి. ఆ మాదాపూర్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా పొగలు కమ్ముకోవడంతో ఏం జరిగిందో అన్న ఒక ఆందోళన మొదలైంది. ప్రస్తుతం ఈ ఘటన తర్వాత పెద్ద ఎత్తున అక్కడ నష్టం వాటిలమే కాకుండా
పెద్ద ఎత్తున ఒక భయాందోళన అయితే ప్రారంభం. ఎందుకంటే పక్కనే చాలా ఇంకా ఐటీ కారిడార్ కాబట్టి పెద్ద ఎత్తున బిల్డింగ్స్ కూడా ఉన్నాయి, ఇతర సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా అక్కడ నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ మంటల తాటికి అవి కూడా ఈ రకంగానే ఇబ్బంది పడే అవకాశం ఉంటుందేమో అని ఒక భయాందోళన అంతా కూడా అక్కడ ఎదురు చూస్తారు. ఒకసారిగా ఉదయాన్నే ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఇతర ఐటీ కంపెనీలంతా కూడా ఈ ఘటన తర్వాత ఒకసారిగా హుటా కిందికి పరుగులు తీశారు. ఒక హై టెన్షన్ వాతావరణం నెలకొంది ఆ సమయంలో. ప్రస్తుతానికి ఇంకా కూడా మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి ఫైర్ ఇంజన్లు.